నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. ఇక తెలంగాణలో ఉగ్ర చర్యలకు సంబంధించి శిక్షణలు ఇవ్వడంలో కానీ, ఉగ్రవాదులను పెంచి పోషించడంలో కానీ అడుగులు ముందుకు పడుతున్నాయి అంటూ గతంలో అనేక రాష్ట్రాలకు సంబంధించి స్పెషల్ ఫోర్స్ జరిపిన ఇన్వెస్టిగేషన్లో ఇక్కడ చాలామంది బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలైనా సరే వీటికి చెక్ పెట్టే విధంగా ఇంటెలిజెన్స్ని కొంచెం అప్రమత్తంగా ఉంచాలి అని మనందరం కోరుకుందాం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది అంటే, వెలుగులో వచ్చిన ఒక ఆర్టికల్ చదివిన తర్వాత కొంత ఈ విషయంలో ప్రజలలో అలాగే అటు ప్రభుత్వాలలో కూడా ఒక విషయాన్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాము. నిజామాబాద్, జగిత్యాల, నెల్లూరు యువకులకు నిషేధిత పిఎఫ్ఐతో లింకులు ఉన్నట్లు నిర్ధారణ. ఎన్ఐఏ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అసలు ఒకప్పుడు ఈ ఉగ్ర చర్యలకు కానీ, ఈ నిషేధిత సంస్థలు పిఎఫ్ఐ కానీ, మిగిలిన సంస్థలు కానీ ఇలాంటి వాటితో లింకులు హైదరాబాద్లో ఏదో అక్కడక్కడ పాత బస్తీ, లేకపోతే ఓల్డ్ సిటీ, చార్మినార్ ఇలాంటి ఏరియాల్లో మనం వినుకుంటూ వచ్చేటోళ్ళం. అలాంటిది ఈరోజు ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే తెలంగాణలోని చాలా జిల్లాలకు పాకిపోయింది. ఈరోజు లుకౌట్ నోటీసులు జారీ చేసే పరిస్థితికి వచ్చింది ఎన్ఐఏ తెలంగాణలో. అంటే తెలంగాణలో ఇంటెలిజెన్స్ కానీ ఉగ్రవాద చర్యలకు సంబంధించి ప్రోత్సహిస్తున్న వారిని కానీ పట్టుకునే విషయంలో ఎంత చిత్తశుద్ధి వ్యవహరిస్తున్నారు అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎవరిని ఈ విషయంలో పింక్ చేయడానికి మాట్లాడట్లేదు. కానీ ఒక విషయం ఏంటి అంటే, ఎందుకు రాష్ట్రంలో ఉగ్ర చర్యలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. చివరికి లుకౌట్ నోటీసులు, అలాగే వీళ్ళకి సంబంధించి బహుమతి ప్రకటన, క్యాష్ రూపంలో బహుమతి ప్రకటన చేసే వరకు వచ్చింది అంటే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నట్టు. అండ్ జనాలు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎవరైనా సరే మీ పిల్లలతోటి దేశ విద్రోహ చర్యలకు పాల్పడే విధంగా ప్రోత్సహిస్తున్నట్టు అనుమానించిన, మతపరమైన అంశాలను జోడించి దేశద్రోహులుగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే సమాచారాన్ని అందించండి. ఈ విషయంలో మనం కూడా అటు ప్రభుత్వానికి, పోలీసులకు సహకారం అందించాల్సిన అవసరం ఉంటుంది. మనకెందుకులే, మన ఇంట్లో పిల్లలు కాదు కదా, మన తలుపు తట్టినప్పుడు చూద్దాం కదా అనుకుంటూ మాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని ఒక చిన్న మనవి. సరే, ఒకసారి ఆర్టికల్లోకి వస్తే, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలు ఉన్నాయంటూ నిజామాబాద్ మాలేపల్లికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అహ్మద్ అలియాస్ ఎంఏ అహ్మద్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చింది. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చిన వ్యక్తి జగిత్యాలలో ఉన్నాడు. అంటే ఏమనాలో ఈ విషయంలో అసలు అర్థం కాని అంశం. ఇంకా చదువుతూ చూడండి. అతడిపై లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు ఆదివారం జిల్లా పోలీస్ కమిషనరేట్కు సమాచారం అందింది. అతడితో పాటు జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీం, ఏపీలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకి చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ ను మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో చేర్చామని, ఆ ముగ్గురు ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ఎన్ఐఏ వెల్లడించింది. పేద విద్యార్థుల చదువుకు సహకరించే సంస్థగా ప్రచారం చేసుకున్న పిఎఫ్ఐ నగరంలో యువతను టెర్రరిజం వైపు మళ్లించేలా ట్రైనింగ్ చేస్తుందని 2022 జూలైలో తేలింది. ఇక పిఎఫ్ఐ చేసే పని ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లల్లో కొంచెం సహాయం చేస్తున్నట్టు, వాళ్ళకి లేకపోతే వాళ్ళను చదువులు చెప్పిస్తున్నట్టు, ఆర్థికంగా ఆదుకున్నట్టు చేసి ఒక మతపరమైన అంశాలను దేశ విద్రోహ చర్యలుగా మారడానికి, దేశ విద్రోహ చర్యలు చేయడానికి కావాల్సిన విధంగా వాళ్ళ మైండ్లో చొచ్చించే విధంగా, యువతను టెర్రరిజం వైపు పంపించే విధంగా ట్రైనింగ్లు ఇస్తున్నారు. అదే వాళ్ళ బుర్రలోకి పంపుతున్నారు. యువతను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తున్నారు అనే విషయం 2022 జూలైలోనే చాలా క్లియర్గా తేలిపోయింది. ఒక సంస్థ పేరు పెట్టుకొని టెర్రరిజం వైపు, దేశానికి వ్యతిరేకంగా, దేశ యువత భావితరాలకు ఏమంటారు, రేపు దేశ భావితరం అనేది యువత మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తుంటారు కదా. అలాంటి యువతను టెర్రరిజం వైపు మళ్లిస్తూ భారతదేశ వినాశనానికి, భారతదేశంలోనే ఆజ్యం పోసే విధంగా ప్రయత్నాలు, ట్రైనింగులు జరుగుతున్నా కూడా, జిల్లాలకు వ్యాప్తి చెందుతున్నా కూడా ఈ విషయంలో ఇంకా ఎందుకు గట్టి ఫైటింగ్ చేయట్లే, వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం అనేది మాత్రం $1000 ప్రశ్నే. దీంట్లో ప్రభుత్వాలు, పోలీసులతో పాటు నేను ప్రజలను కూడా చాలా క్లియర్గా మాట్లాడతాను. ఎక్కడైనా మన చుట్టుపక్కల ఇలాంటి మతపరమైన అంశాలకు సంబంధించి ట్రైనింగ్లు జరుగుతున్నాయని తెలిసిన, అలాంటి వాళ్ళు ఎక్కడో ఊరు చివర మారుమూలను తీసుకోరు, ఇళ్ళ మధ్యలోనే పెట్టుకుంటారు. కానీ మనం ఎందుకు అంటే మనం పట్టించుకోం. మనకేం అవసరం, మన ఇంటి దాకా రాలే కదా, మన పిల్లలు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు కదా అంటాం. అది కరెక్ట్ కాదు. మన చుట్టుపక్కల జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కలియుగంలో ఉన్నాము. మనకు తెలియకుండానే మన చుట్టూ
విష బీజాలు విషకణాలు అనేక తిరుగుతున్నాయి. మానవుల రూపంలోనే విష జంతువుల కంటే కూడా హాని కలిగించే వాళ్ళు దేశద్రోహం చేయడానికి, దేశద్రోహం కోసం మన ఇంటి బిడ్డనే వాడుకోవడానికి సిద్ధమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఇలాంటి వాటి విషయంలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది అనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ మేరకు షేక్ షాదుల్లా, అబ్దుల్ ఖదర్లపై నిజామాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణలో మొత్తం 28 మంది పేర్లు బయటకు వచ్చినాయి. 2 వ్యక్తులను విచారణ చేస్తే 28 మంది పేర్లు బయటకు వచ్చినాయి. అలాగే నిజామాబాద్ కేంద్రంగా 400 మందికి పిఎఫ్ఐ ట్రైనింగ్ ఇచ్చారని తేల్చారు జిల్లా పోలీసులు. కేసును ఆగస్టు నెలలో ఎన్ఐఏకి అప్పగించారు. 2 వ్యక్తులను విచారిస్తే 28 మంది పేర్లు 400 మందికి ట్రైనింగ్ ఇచ్చినట్టు బయటకు వచ్చింది. అంటే మిగిలిన వాళ్ళను మోస్ట్ వాంటెడ్ ఎవరున్నారో వాళ్ళని పట్టుకుంటే ఇంకా ఇలాంటి టెర్రరిస్ట్ల ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది బయటపడతారో తెలంగాణలో. అయినా పుట్టి పెరిగి తిని పథకాలను భారతదేశంలో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటూ భారతదేశానికే హాని కలిగించే టెర్రరిస్టుల మాటల్ని నమ్మి టెర్రరిజం వైపు అడుగు పెడుతున్నారు అంటే యువతను ఏమనాలో అర్థం కావట్లేదు. ఈరోజు యువత దేనికి ప్రభావం అవుతున్నారో అసలు ఆలోచన కూడా అడ్డుపట్టట్లేదు. ఇది మూలాలన్నీ ఇంటి దగ్గర నుంచే రావాలి. పిల్లలకు నేర్పించాలి ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం. ఇక ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా చాలా మందికి కోపం వస్తుందేమో. టెర్రరిస్టులుగా మార్చడానికి అలియాస్లతో పేర్లు మార్చడానికి వాళ్ళు సిద్ధమవుతున్నప్పుడు మన ధర్మం గురించి మన పిల్లలకు చెప్పుకోవడానికి మనం ఎందుకు వెనక అడుగుస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం నిజంగా చెప్తున్నా ఈ విషయం, ఒక భారతీయ అబ్బాయిగా చెప్తున్నాను, భారతీయురాలుగా చెప్తున్నాను. హిందూ ధర్మం బ్రతికున్నంత వరకే దేశమైనా ప్రపంచమైనా ఆనందంగా ఉంటుంది. ఎందుకు అంటే హిందూ ధర్మంలో మాత్రమే నీ ధర్మాన్ని ప్రేమించు, పరాయి మతాన్ని గౌరవించు అనే ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు. ఇక్కడ మంచి చెడులకు మధ్య ఒక సన్న గీత ఉంటుంది అనే విషయాన్ని చెప్తూ ఉంటారు. చెడుదారిన వెళ్ళిన కౌరవులు ఏమయ్యారు? ధర్మం కోసం వనవాసం చేసినా, అరణ్యవాసం చేసినా, రాముడైనా పాండవులైనా అజ్ఞాతవాసం చేసిన వారైనా ఎలా మంచి మార్గంలో వెళ్ళారు, ఎలాంటి విజయాల్ని సాధించారు. అలాగే తండ్రికి కొడుకు మధ్య ఉండాల్సిన బంధం ఏంటి, భార్యకు భర్తకు మధ్య ఉండాల్సిన బంధం ఏంటి, కొడుకు తల్లికి మధ్య ఉండాల్సిన ధర్మం ఏంటి, అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన బంధం ఏంటి, ప్రజలకు రాజుకు మధ్య ఉండాల్సిన ధర్మం ఏంటి, పరాయి మనుషులను ఎలా చూడాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎలా ఆదుకోవాలి, స్నేహితుడు కష్టాల్లో ఉంటే అతనికి ఎలా మేలు చేయాలి, ఇలాంటి ఏ అంశాలైనా సరే మనకు దశ అవతారాలలో మంచి చెడులకు మధ్య ఉన్న ఒక సన్న లైన్ తోటి చాలా క్లియర్గా చెప్పగలిగినవి మన ధర్మాలు. ఆ ధర్మాల్ని విస్మరిస్తున్నాం కాబట్టి పరాయుడు ఎవడో వచ్చి ఏదో ముచ్చని చెప్పగానే ఇది ఈరోజు ఒక్క నిజామాబాద్ కేంద్రంగానే 400 మంది ట్రైనింగ్ తీసుకునే పరిస్థితికి వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉంటారు? ఎందుకంటే వాళ్ళకి ఏం తెలుసు, మనం ఏం చెప్పం, మనకు చెప్పే టైం లేదు, తీరిక లేదు. ఆడు కూర్చోబెట్టి నీకు పైసలు లేవు కదా, నీకు ఎందుకు పోయి నువ్వు చదువుకో, నువ్వు పోరాడు తిరుగుతావా, డబ్బులు కావాలా పట్టిస్తా, అరే మా మతం ఇట్లా చెప్తుంది, మీకు అంతమంది ఉంటే ఏం చేస్తారు, ఇట్లాంటి ముచ్చట్లు చెప్పేసరికి పడిపోయి యువత చెడుదారి వైపు వెళ్తుంది. దీనికి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. యువత ఆ దారి వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాల్సిన ప్రయత్నం ప్రభుత్వాలు, పోలీసులు ఎంత చేస్తున్నాయో అంతే సరిసమానంగా కుటుంబంలో పేరెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది, పాఠశాలలో గురువులు చేయాల్సిన అవసరం ఉంటుంది. పాశ్చాత్య సంస్కృతి వైపు అడుగులు వేస్తూ ధర్మాన్ని మరిపిస్తూ ధర్మానికి సంబంధించిన అంశాలను పాఠ్యపుస్తకాలలో నుంచి తొలగిస్తూ అడుగులు ముందుకు పడితే రేపు యువతంతా ఇలా టెర్రరిస్టులుగా, లేకపోతే దేశద్రోహులుగా, తింటింటి వాసాలని లెక్కబెట్టేలోలుగా, ఒక గేమ్ కోసం తండ్రిని చంపేటోడుగా, అక్క చెల్లి సంబంధ రహితంగా ఆడపిల్ల అంటే కామంతో చూసే విధంగా తయారవుతారు. ఎన్ఐఏ ఆఫీసర్లు నిజామాబాద్తో సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అన్నమాట సంగతి. సో ఏదేమైనా కానీ ఇలాంటి టెర్రరిస్టులకు సంబంధించి ఉగ్రబీజాలు పెరగకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ ఎలా చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా ప్రతి పౌరుడిగా మనము బాధ్యత వహించి మన చుట్టుపక్కల ఎలాంటి అనుమానిత సంఘటనలు జరిగినా కూడా వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు తెలియజేద్దాం. మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎటు తిరుగుతున్నారు, ఎటు ఉంటున్నారు, ఏది మంచి అనుకుంటున్నారు, ఏది చెడు అనుకుంటున్నారు అని కాసేపు రోజులో వారి కోసం సమయం కేటాయిద్దాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నాతో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.